గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులోనే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు అంతా హైటెక్ యుగం అయిపోయింది. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, చిన్న పిల్లల్లో కూడా ట్యాబ్స్ అందుబాటులోకి వచ్చేసాయి. సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? సో యూజువల్గా ఇప్పుడు మనకి జీవన విధానంగా పరంగా వచ్చే వ్యాధులు వీటిలో ప్రధానంగా తీసుకోవాలి. ఇవి స్పైనల్ ఇష్యూస్ కానీ లేకుంటే పోస్చరల్ ఇష్యూస్ అని చెప్పచ్చు. అంటే కూర్చొని చేసే కార్యక్రమాల వలన మన మజిల్స్ పట్టుకోవడం కానివ్వండి, లేకుంటే మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ప్రీవియస్ లాస్ట్ 10 yearsకి ఇప్పటికీ చూస్తుంటే ఆ మార్పు అనేది చాలా తీవ్రంగా గమనించవచ్చు. సో యూజువల్గా ఫోన్ మీరు అన్నారు, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం ఎక్కువైంది అనేది. సో అట్ ది సేమ్ టైం స్కూల్స్లో కూడా ఇంట్లో ఉన్నంతసేపు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా అన్ని కూడా టీవీలో చూడడం, దానికి తోడు ట్యాబ్స్లో గేమ్స్ ఆడుకోవడం, స్మార్ట్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకోవడం, దానికి తోడు స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా ట్యాబ్లో స్టడీస్, అంటే నో టెక్స్ట్ బుక్స్ రాయడం కానీ ఇవి లేకుండా ఓన్లీ ఈ పోస్చర్స్ అనేవి ఎప్పటికీ తల కిందికి పెట్టి ఒకే విధమైన పోస్చర్లో వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా ఎక్కువ నెలలు పనిచేసే ఎక్కువ సంవత్సరాల పాటు అట్లాగా ఉండడం వల్ల చిన్న వయసులోనే ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, ఒక సర్టన్ ప్రొఫెషన్స్, ఒక విధమైన ఒకే రకమైన పనులు చేసేవాళ్ళు, కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, కంటిన్యూస్ ఈ నెట్ ఆపరేట్ చేయడం, ఇటువంటి వాళ్ళు కంటిన్యూ తలకిందికి పెట్టి ఎక్కువ వర్క్ చేసే బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళలో చాలా తక్కువ ఏజ్లోనే ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ రావడం అనేది పూర్వం నుంచి మనం దాదాపు లాస్ట్ 10 yearsగా చాలా మందిలో అనలైజ్ చేస్తే ఇవే సబ్జెక్ట్స్లో ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ముందు ఏమవుతుందంటే మనకి చిన్నపిల్లలు ఒక ఏజ్తో సంబంధం లేదు, 17-18 yearsకి వచ్చేసరికి మనకి స్పైనల్ కార్డ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే వర్టిబ్రల్ కాలమ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో టెక్నాలజీకి ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. ఖచ్చితంగా హెల్త్ పరంగా ఇది ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటారు? అంటే ఎక్కువ అలానే నెక్ కిందకి వంచి కంటిన్యూస్ గా ట్యాబ్ చూడటం వలన, లేదంటే ఫోన్ కంటిన్యూస్ గా నెక్ వంచడం వలన, లేదంటే చాలా మంది నైట్ టైం పనుకొని వాడుతూ ఉంటారు ఫోన్, సో దాని వల్ల పోస్చరల్ డిఫెక్ట్స్ వస్తాయి అంటారు? ఖచ్చితంగా పోస్చర్స్ ప్రాబ్లం అనే చెప్పాలండి. ఇక్కడ రెండు సందర్భాల్లో రెండు రకాలుగా విషయం ఉంది. ఒకటి ఏమవుతుందంటే పోషణ లోపాలు, సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం, శారీరకంగా ధాతువుల పోషణ సరిగా లేకపోవడం, ఏజ్ ఎదుగుదలకు తగినట్టుగా ఆహారం కానీ బోన్ డెన్సిటీ కానీ వీటికి తగినైన పాలలో ఆహారం సరిగా లేకపోవడం వల్ల, దానికి తోడు ఈ పోస్చర్స్ ప్రాబ్లం, కొన్ని గంటల తరబడి ఒకే విధమైన పోస్చర్లో కూర్చొని గేమింగ్ ఆడుకోవడం, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళు ప్లే చేసే గేమ్ మీద ఉంటుంది కానీ బాడీ పోస్చర్ మీద ఉండదు. ఇంకొకటి పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు గొడవ చేయకుండా, అల్లరి లేకుండా వాళ్ళ పాటికి వాడు మేము గమనించింది అది. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటే అట్లీస్ట్ పోస్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కూర్చునే పోస్చర్ సరిగా ఉందా లేదా, వాళ్ళు ఆడే విధానం ఎలా ఉండాలి, కూర్చునే విధానం ఎలా ఉండాలి, స్పైన్ మీద ఏమైనా ఒత్తిడి పడుతున్నాయా, వీటి మీద ధ్యాస పెట్టి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా తక్కువ ఏజ్లోనే వాళ్ళకి ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు 2 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఓకే. అది అసలు ఇప్పటికెళ్ళి ఎప్పుడు చూపించుకోలేదు హాస్పిటల్లో. నొప్పి ఒక్క దగ్గరే ఉంటుందండి? రేడియేటింగ్ అంటే కాళ్ళ వైపు నొప్పి లాగడం, తిమ్మిరు రావడం అట్లా ఉందా? లేదండి, ఒక దగ్గరే ఉంటుంది. కాకపోతే అది కిడ్నీ పెయినా లేకపోతే ఇది బ్యాక్ పెయినా అర్థం కావట్లేదు. రైట్. అది ఇంతవరకు వ్యాధి నిర్ధారణ చేసుకోలేదండి మీరు? లేదండి, ఏ టాబ్లెట్ వేసుకోలేదు. అప్పుడప్పుడు మాత్రం సివియర్ గా పెయిన్ వస్తే మాత్రం ఓవరాన్ హ్యాండ్ ఎంజీ కానీ లేకపోతే కాంప్లిఫామ్ కానీ అట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడాను. రైట్. అది మంచి పద్ధతి కాదండి. ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. మీరు అన్నారు కిడ్నీకి సంబంధించిన సమస్య ఏమైనా ఉందేమో అని. ఒకటి స్టోన్స్, అంటే కిడ్నీలో వచ్చే సమస్యలు ఎక్కువగా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు, ఈ మేపురాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూజువల్గా దాని పెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి వెనుక లోవర్ బ్యాక్, అంటే మనకి రిప్స్ కింద భాగం నుంచి కింద బీజల్ వరకు కూడా లాగినట్టు నొప్పి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి యూరిన్లో మంట రావడం, అడ్డుకున్నట్టు, ఇటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుందండి. లోవర్ బ్యాక్ పెయిన్ అయితే లొకేటెడ్ పెయిన్, ఒక పర్టికులర్ పోస్చర్ వంగుని లేచినప్పుడు పట్టినట్టు అవడం, లేకుంటే ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని లేవడానికి ప్రయత్నం చేసినప్పుడు పట్టినట్టు స్ట్రైట్గా నిటారుగా నిలబడలేకపోవడం, లేకుంటే నడిచేటప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడినప్పుడు కానీ ఏదో ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కాళ్ళు లాగినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు రావడానికి మనకి నడుము నొప్పి కారణమవుతుంది. వెన్నుపూసల మధ్యలో, అంటే ఒక వెన్నుపూసకి మధ్యలో స్పేస్ తగ్గడం వల్ల
ఆ మధ్యలో ఉన్న డిస్క్ అనేది డీహైడ్రేట్ అవ్వడం కానివ్వండి, లేకుంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అది జారి బయటికి రావడం, దాంతో ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు చెప్పిన టైం చాలా ఎక్కువ, లాస్ట్ 2 years నుంచి బాధపడుతున్నారు. మోర్ దాన్ 3 weeks ఒకే విధమైన నొప్పి మళ్ళా వస్తుంటేనే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవమని చెప్తూ ఉంటాం. సో అశ్రద్ధ చేయొద్దండి. దానివల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే కింద లోవర్ లిమ్స్కి వెళ్ళే నరాల మీద ఎక్కువ ఒత్తిడి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి డిజిటల్ ఎక్స్రే చేయించుకోండి నడుముకు సంబంధించి. ఏమన్నా ఐవిడిఎస్ అంటే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది మనకి ఎక్స్రేలో ఒక అంచనా వచ్చేస్తుంది. దానిలో కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటే అప్పుడు పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి మనకి ఎంఆర్ఐ లాంటి పద్ధతులు అవసరం అవుతుంది. ముందు అశ్రద్ధ చేయకుండా ఒకసారి ఎగ్జామిన్ చేయించుకొని టెస్ట్ చేయించుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. మాట్లాడదామని చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అండి. ఏం సార్ డాక్టర్ గారు? చెప్పండి. హలో, వింటున్నాను, చెప్పండి అండి. సార్ ఏం లేదు సార్, నాది ఇంతకు ముందు ఒకసారి లాస్ట్ టైం చెక్ చేయించుకుంటే సర్వికల్ స్పాండిలైటిస్ ఏదో అన్నారు సార్. ఓకే. ముందుగా 2 ఏళ్ళు తిమ్మిరిగా ఉండేవి అనమాట. ఓకే. తర్వాత 2 ఏళ్ళు పోయి దాదాపుగా 5 ఏళ్ళు, కుడి చెయ్యి ఎడమ చెయ్యి 5 ఏళ్ళు తిమ్మిరిగా స్టార్ట్ అయినాయి సార్. రైట్. ఎప్పుడన్నా గట్టిగా మెడ వంచినప్పుడు ఇట్లా కొమ్ములాగా వచ్చేస్తుంది. ఐ మీన్ అంటే మరీ అంత కాకుండా గానీ కొంచెం తిమ్మిరి అయితే చేతులు తిమ్మిరిగా ఉన్నాయి, సూది పట్టుకోలేని పరిస్థితి సార్ నాది. రైట్ రైట్. ఓకే. అందుకే మీ చాలా మంది చెప్పారు ఆయుర్వేదిక్ వాడొచ్చు అది ఏదని అన్నారు. ఒకసారి ఇలాంటి వాళ్ళ సజెస్ట్ తీసుకున్న తర్వాత నేను ట్రీట్మెంట్ దానికి వ్యాధి నిర్ధారణ చేసుకున్నారండి? అంటే ఎక్స్రే చేశారు, సర్వికల్ స్పాండిలైటిస్ చెప్పారంటే ఎక్స్రే చేసి ఉండొచ్చు మీరు మోస్ట్ ప్రాబబ్లీ. ఎక్స్రే 2 సార్లు చేయించారు. 2 సార్లు చేయిస్తే వాళ్ళు అంటే ఒక డాక్టర్ ఏమో కరెక్ట్ చెప్పలేడం అని చెప్పేసి ఇంకో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. సో వాళ్ళిద్దరు కూడా ఏమన్నారంటే సర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం అన్నారు. ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు సార్. మోస్ట్ ప్రాబ్లీ నేను 20 days ఫిజియోథెరపీ చేయించుకున్నాను సార్, అయినా నాకు క్యూర్ అయినట్టు ఏం అనిపించలేదు. రైట్ రైట్. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఒకటి, తిమ్మిర్లు అనేది చాలా తీవ్రమైన సమస్య. అది రావడానికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి కేవలం మజిల్స్, మీ పోస్చర్స్, మీరు కూర్చునే విధానం కానివ్వండి, మీరు చేసే పనుల వల్ల కానివ్వండి, మెడ దగ్గర చుట్టూరు ఉన్న మజిల్స్ స్పాజమ్ అంటాం, అదే మజిల్స్ ముడుచుకొని దాని నుంచి వెళ్ళే నర్వ్స్ అన్ని కూడా పుల్ అవడం వల్ల కూడా ఇటువంటి తిమ్మిర్లు రావడానికి అవకాశం ఉంటుంది. అది కేవలం కొన్ని ఎక్సర్సైజ్లు మీరు చెప్పినట్టు ఫిజియోథెరపీతో పూర్తిగా దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా వెన్నుపూసల మధ్యలో, ఇందాక కాలర్తో కూడా నేను చెప్పాను, వెన్నుపూసల మధ్యలో స్పేస్ తగ్గిపోవడం వల్ల మధ్యలో ఉన్న డిస్క్ జారి మనకి స్పైనల్ కార్డ్ మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి ఎప్పుడైతే పడుతుందో అక్కడి నుంచి నర్వ్ రూట్ కంప్రెషన్ అంటాం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే నర్వ్ మూలం మీద పూర్తిగా ఒత్తిడి పడడం వల్ల మనకి చెయ్యి మడుచుకొని తల కింద పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెంసేపటి తర్వాత చెయ్యి ఏ విధంగా తిమ్మిరి వస్తుందో, మామూలుగా కూర్చున్నా నించున్నా ఏ పనులు చేసుకున్నా కూడా ఆ తిమ్మిరి అలానే చేతికి తగులుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. ఒకసారి ఎంఆర్ఐ సర్వికల్ స్పైన్ చేయించుకున్నట్లయితే ఎంఆర్ఐలో క్లియర్గా మనకి తెలిసిపోతుంది ఏ స్థాయిలో మీకు ఆ తీవ్రత ఉంది అనేది. అది చూసిన తర్వాత నేను ట్రీట్మెంట్ అది వివరంగా చెప్తానండి. పంచకర్మ విధానంలో చికిత్సా విధానం ఉంటుంది. సర్జరీ లాంటి ఏం అవసరం లేకుండానే అక్కడున్న మజిల్స్ని అట్ ది సేమ్ టైం టెండాన్స్ని ఆ నర్వ్ రూట్ స్ట్రెంథన్ చేసే విధంగా చికిత్సా విధానం పంచకర్మలో ఉంది. అట్ ది సేమ్ టైం ఒక్కసారి మీ ఎంఆర్ఐ చూస్తే కానీ మనకి పూర్తి స్థాయిలో నిర్ధారణ అనేది రాదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో మేడం. సలీం గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు కొంచెం మెడలో డిస్క్ ప్రాబ్లం అంటండి. ఎన్ని రోజులుగా బాధపడుతున్నారండి? దగ్గర ఒక 6 months నుంచి లైట్ గా ఉంది. రైట్. డిస్క్ ప్రాబ్లం అని చెప్పారంటే ఆల్రెడీ ఎంఆర్ఐ చేసి ఉండాలి మీరు. ఎంఆర్ఐ కాదండి, ఫస్ట్ ఎక్స్రే తీసారండి. ఓకే. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో మామూలుగా గ్యాప్ ఉంటుందంట మామూలుగా అందరికి మధ్య. నాకు కొంచెం గ్యాప్ తక్కువ ఉంది, అందువల్ల మెడ పెయిన్ వస్తుంది అని చెప్పారు. రైట్ రైట్. ఇప్పుడు చేతులు ఎడం పక్క ఎక్కువగా ఉందండి, కుడి పక్క ఎక్కువగా వస్తుందా నొప్పి? ఎడం చెయ్యి లాగేస్తుంటుందండి. రైట్ రైట్. వేళ్ళు వరకు వస్తుందండి తిమ్మిరి, మోచేయి వరకు వస్తుందా? చెయ్యి మొత్తం నాకు గుంజుతున్నట్టు ఉంటుంది. ఓకే ఓకే. అది అశ్రద్ధ చేయొద్దండి. ఆల్రెడీ కంప్రెషన్స్ ఉంటేనే ఆ పరిస్థితి వస్తుంది. టాబ్లెట్స్ వాడుతున్నానండి, చెన్నై విజయాల్లో చూపించుకున్నాను. ఓకే ఓకే. దానికి కానీ చెయ్యి బాగా లాగేస్తుంది. వాళ్ళకి మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తేమో చెన్నై వచ్చి కలవండి అంటారు. రైట్ రైట్. సో ఒకటి ఏమవుతుందంటే మీకు ఆ నర్వ్ స్ట్రెంథన్ కోసం ఏమో మెడికేషన్ అది ఇచ్చుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ స్పేస్ మెయింటైన్ అయ్యే విధంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు చికిత్సా విధానం ఆయుర్వేదంలో ఉంది, పంచకర్మ విధానంలో. అట్ ది సేమ్ టైం నర్వ్ స్ట్రెంత్ అయ్యే విధంగా చికిత్సా విధానం ఉంటుంది. మీ రిపోర్ట్స్ ఒక్కసారి నాకు మెయిల్ చేయగలిగితే, దగ్గరలో ఉంటే వచ్చి కలవండి, లేని పక్షంలో నాకు మెయిల్ చేయొచ్చు, srivisista@gmail.com. మీ రిపోర్ట్స్ ఒకసారి నాకు మెయిల్ చేయండి,
అవి చూసిన తర్వాత నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా విధానం ఎలా ఉంటుందో అంతా నేను చెప్తాను మీకు. ఓకే డాక్టర్, చాలా మంది మేల్స్లో ప్యాంట్కి బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో ఆ పర్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే డిస్క్స్కి సంబంధించి? సో యూజువల్గా ఈ వ్యాలెట్, బ్యాక్ పాకెట్ వ్యాలెట్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఈ పెయిన్, పుల్లింగ్ పెయిన్ అక్కడి నుంచి కరెక్ట్గా మనకి లోవర్ బ్యాక్ ఎక్కడైతే మనం పర్స్ వ్యాలెట్ పెడతామో ఆ ప్లేస్ నుంచి కింది కాలంతా లాగడం అనేది ఎక్కువ మందిలో గమనిస్తూ ఉన్నాం. సో అది పూర్తిగా అనలైజ్ చేసి హిస్టరీ తీసుకుంటే కానీ మనకి అవగాహన రాదు. ఇది నొప్పి రావడానికి స్పైనల్ ఎక్స్రే చూస్తే అబ్సల్యూట్ నార్మల్ ఉంటుంది, కానీ పెయిన్ రిలేటెడ్ టు మనకి సయాటిక్ పెయిన్ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. హిస్టరీ తీసుకుంటే కంటిన్యూ బ్యాక్ పాకెట్ బాగా బల్జ్, ఎక్కువ లావుగా ఉండే వ్యాలెట్ అనేది బ్యాక్ పాకెట్ పెట్టుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఈ పరిస్థితి కామన్గా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకి ఎక్కడైతే వ్యాలెట్ పెడతామో ఆ ప్లేస్లో పెరిఫార్మిస్ అనే మజిల్ ఒకటి ఉంటుంది, థిన్ మజిల్ అది. సో ఆ మజిల్ లోపల నుంచే మనకి ఈ సయాటిక్ నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. L4 L5 మధ్య నుంచి వచ్చే నర్వ్ అనేది ఈ పెరిఫార్మిస్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కంటిన్యూ ఈ వ్యాలెట్ అనేది ప్రెస్ అవుతూ ఆ మజిల్ మీద ఒత్తిడి పడుతూ ఉంటుందో మజిల్ గెట్ స్పాజమ్, అంటే మజిల్స్ ఎట్లా ఉంటుందంటే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయి. సో ఎప్పుడైతే మజిల్ ఇట్లా కుంచుకొని దగ్గరికి కింది నుంచి పైనుంచి పుల్ అవుతూ ఇట్లా దగ్గరికి ముడుచుకొని అవుతుందో దాని లోపల నుంచి వచ్చే నవ్వు కూడా కింది వైపు కాలు దగ్గర నుంచి పైన నడుము దగ్గర నుంచి లాగినట్టు అవుతూ ఉంటుంది. దీనివల్ల సిమిలర్గా మనకి సయాటిక్ సిమ్టమ్సే కనిపిస్తాయి ఇక్కడ. ఇది పెరిఫార్మిస్ సిండ్రోమ్ అనే కండిషన్ రావడానికి అవకాశం ఉంది. పెరిఫార్మిస్ స్టిఫ్నెస్ వస్తుంది. సో అది ఒక్కసారి ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది మనకి. దానికి కొన్ని రకాల ఎక్సర్సైజులు, కొన్ని రకాల మెడికేషన్ తోటి దాదాపు ఒక 2 weeks 3 weeksలోనే పేషెంట్ పూర్తిగా నార్మల్ చేయొచ్చు మనం. ఓకే, సో డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న ఇవి చూద్దాం. ఓకే, శ్రీ విశిష్టకి సంబంధించి ఒక చిన్న ఇవి చూద్దాం. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ CMRF ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ISO క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, TV5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం NTV నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట.
హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్. ISO సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీయింబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, NABH ప్రమాణాలు పాటించడం, ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. వెల్కమ్ బ్యాక్. సో ఇందాక మనం చెప్పుకున్న చిన్న వయసులోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి, స్పైనల్ కార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎర్లీ స్టేజ్లో ఉన్నారా పేషెంట్ పెయిన్తో వచ్చినప్పుడు, ఎర్లీ స్టేజ్ అంటే హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ ఎక్కువ ఎన్ని రోజులుగా ఉంది అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ ఒక నెల లోపల అయి ఉంటే కనుక కేవలం ఒక్కొక్కసారి మనకి మజిల్ స్పాజం అంటాం. అంటే ఇందాక చెప్పాను నేను, మజిల్స్ దగ్గరకు అయిపోవడం వల్ల కూడా దాని నుంచి వెళ్ళి నర్వ్స్ పుల్ అయిపోయి లక్షణాలు చూస్తే చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి వాళ్ళు కొన్ని రకాల సింపుల్ ప్యాటర్న్స్, కొన్ని ఎక్సర్సైజ్లు, మనం ఇచ్చే కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్ తోటే వితిన్ 2 వీక్స్లోనే పేషెంట్ పూర్తిగా మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ ఎర్లీ స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పైపైన పెయిన్ కిల్లర్స్ కానీ లేకుంటే ఎక్స్టర్నల్ లేపనాలు కానీ ఇవి వాడుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళే వల్ల ఏమవుతుంటే కేవలం మజిల్స్ దగ్గర ఉన్న పెయిన్ అనేది కంటిన్యూ పుల్లింగ్ అవడం వల్ల పోస్చర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు కూర్చునే విధానం కానీ, నడిచే విధానం కానీ, లేకుంటే వర్క్ చేసే విధానం కానీ, చేతుల్లో కానీ కాళ్ళలో కానీ బలంలో వ్యత్యాసాలు రావడం, కొంతమందిలో ఇంకా తీవ్రంగా చెప్పాలంటే మనకి మజిల్స్ వేరియేషన్ అంటే మజిల్ వేస్టింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి ఎక్కువ రోజులు అట్లాగే అవడం వల్ల ఆ పాసేజ్, నవ్ పాసేజ్లో వ్యత్యాసాలు రావడం వల్ల మజిల్ వేస్టింగ్ అవడం, ఇటువంటి తీవ్రమైన పరిణామాలు దారితీసే అవకాశం ఉంది. ఇవి ఒక్కసారి పూర్తి స్థాయిలో డయాగ్నోస్ చేసుకున్న తర్వాత పేషెంట్ హిస్టరీ ఎలా ఉంది, సిమ్టమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, నవ్ కంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని డిస్కుల మధ్యలో ఈ స్పేస్ అనేది రెడ్యూస్ అవుతుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనేది 14 days, 21 days, 28 days ఈ విధంగా ఉంటుంది. అది వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళకున్న అదర్ కాంప్లికేషన్స్, అంటే సపోజ్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, దాంతోపాటు ఆర్థరైటిస్ కొంతమంది కలిసి ఉంటుంది, ఏది డిస్క్ ప్రాబ్లమ్స్తో పాటుగా కొంతమందికి ఆర్థరైటిస్ కానీ సంధివాతం అంటాం. సో ఇటువంటి అసోసియేట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. వ్యాధి తీవ్రతను బట్టి, వాళ్ళ శారీరక బలాన్ని బట్టి ఈ విధంగా 14 days అలా ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఇనిషియల్గా పేషెంట్ ఎర్లీ స్టేజ్లో ఉన్నట్లయితే కేవలం 14 days ట్రీట్మెంట్లోనే మనకి ఎటువంటి హాస్పిటలైజేషన్ అవసరం లేదు. రెగ్యులర్గా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఒక 2 hours ట్రీట్మెంట్, దాంతోపాటు మనం కొన్ని ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, కొన్ని యోగా పోస్చర్స్ నేర్పిస్తాం. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ 3 months దిల్ బి ఆల్ రైట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అవును మేడం, మాకు మెడమ్ నొప్పి మేడం. ఎన్ని రోజులుగా బాధపడుతున్నారండి? 2005లో ఫోన్ మాట్లాడుకుంటే కింద పడ్డా సార్ నేను. ఓకే. రైట్ సైడ్ లో దెబ్బ కలిగింది. ఇక అక్కడ నుండి కుడి చేయి ఒకటి మాత్రం తిమ్మిరి వస్తుంది, తిమ్మిరి వస్తుంది, చేయి కూస్తుంది. ఆయుర్వేద మందులు తిన్నా, హాస్పిటల్ మస్తు తీసుకొని డబ్బులు మస్తు ఖర్చు అయినాయి. ఎక్స్రేలు ఏమైనా చేయించారండి ఇంతకుముందు? ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేశారా? ఎంఆర్ఐ చేయలేదు సార్, ఎక్స్రే మస్తు తీసినాం. రైట్ రైట్. ఇప్పుడు లేదు, నాటు మందు కూడా అదే మా గురిపెట్టుకల్ గుడిలు ఇస్తారు చూడు, రైట్, అవి కూడా తిన్నాము. మామనారు, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ మస్తు చూపించుకున్నాం కానీ తగ్గలేదు సార్. అది చేయి తిమ్మిరి వచ్చినట్లయితే రైట్. అది ఒక్కసారి మెడల్ గుంజుతాయి బాగా. రైట్ రైట్. మీరు ఈ ఎక్స్రేలు అన్ని నార్మలే ఉన్నాయి అంటున్నారు. మజిల్స్ ఏమన్నా ఇందాక నుంచి అదే డిస్కస్ చేస్తున్నాం మనం. మజిల్ స్పాజం కంటిన్యూ ఇన్ని సంవత్సరాలుగా మీకు ఒకటే విధంగా ఉండదండి, అది నవ్ పుల్లింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి మీ పాత రిపోర్ట్స్ తీసుకుని కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుని దాన్ని బట్టి నేను వివరంగా చెప్తాను మీకు ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో ఇంత చిన్న వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ కూడా అంత క్రిటికల్గా ఉంటాయంటారా? సో అది వ్యాధి తీవ్రత అనేది వాళ్ళ శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి పోస్చర్స్ ప్రాబ్లం, వాళ్ళు ఉన్న పోస్చర్ మీద ఆధారపడి
ఏ పర్టికులర్ నవ్వు మీద ఎక్కువ ఒత్తిడి పడుతుందనే దాని మీద ఆధారపడి మనకి తీవ్రమైన లక్షణాలు చూపించడానికి అవకాశం ఉంది. ఇఫ్ సపోజ్ మనకి సర్వైకల్ తీసుకుంటే మెడ దగ్గర ఉండే వర్టిబ్రాస్ మధ్యలో స్పేస్ తగ్గడం కానీ, నర్వ్ కంప్రెషన్స్ రావడం కానీ, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే తల తిరగడం కానీ, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం, మాటికి చైర్ మీద నుంచి కానీ బెడ్ మీద నుంచి కానీ లేచేటప్పుడల్లా ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఏదో ఒక సైడ్కి పడిపోతున్న ఫీలింగ్ అనిపించడం, రైలింగ్ ఉంటుంటుంది. ఇంకోటి తలంతా తిరిగినట్టు అనిపించడం, దాంతోపాటుగా ఛాతి బరువుగా అనుకోవడం, ఆహారం కానీ ఏమైనా తినేటప్పుడు గొంతులో ఏదో అడ్డం పడినట్టు టైట్గా మజిల్స్ అన్ని పట్టినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలతో పాటుగా భుజాలు లాగినట్టు అనిపించడం, చేతులు తిమ్మిరలు రావడం, ఇవన్నీ కూడా మెడ దగ్గర వచ్చే సమస్యల్లో రావడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం లంబార్ దగ్గరికి వెళ్తే మనకి నడుము దగ్గరికి వెళ్ళినట్టయితే కాళ్ళకి మన కాలర్స్ కూడా ఇందాన్ని చూస్తున్నాం, కాళ్ళు తిమ్మిరలు రావడం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి మనకి లోవర్ అబ్డమిన్ అంటే అంబ్లికస్ నుంచి కింది భాగాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. స్త్రీలలో ఎక్కువగా మేము గమనిస్తుంది ఏంటంటే మనకి యూరిన్ ఇన్కాంటినెన్స్, అంటే గట్టిగా అరిచినా కానీ దగ్గినా కానీ గట్టిగా తుమ్ము వచ్చినప్పుడు కానీ తెలియకుండా యూరిన్ డ్రాప్స్గా లీకేజ్ అవ్వడం అనేది ఆ స్ప్లింక్టర్ నర్వ్ సప్లై వీక్ అవడం వల్ల ఇటువంటి కండిషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి కాళ్ళంతా కూడా బరువుగా అనిపించడం, కాళ్ళు తిమ్మిరులు రావడం, ఈ లక్షణాలు అనేది లంబార్ నుంచి వచ్చే సమస్యలు రావడం వల్ల అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. హలో మేడం, చెప్పండి. నేను మా సార్ గురించి అడుగుదామని ఫోన్ చేసిన మేడం. చెప్పండి చెప్పండమ్మా. మా సార్ కు నడుము నొప్పి ఉంది. ఇంతకు ముందు అయితే ఏ హాస్పిటల్లో చూయించుకోలేదు. కొంచెం వంగుతే అట్లా చేస్తే నొప్పి వస్తుంది. ఎన్ని రోజులుగా బాధపడుతున్నారమ్మా? 3 months నుంచి సార్. 3 months నుంచి ఉంది. నొప్పి ఒక్క దగ్గరే ఉంది అంటున్నారా? ఏమన్నా కాళ్ళు వైపు తిమ్మిరు రావడం అట్లా ఏమైనా ఉందమ్మా? ఆహా, అట్లేం లేదు. కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడం ఏం లేదు, కానీ నడుములే. రైట్, ఒక్క దగ్గరే ఉంది నొప్పి. అది ఒక దగ్గరే ఉంది. అది కంటిన్యూ ఉంటుందా లేకుంటే ఏమైనా బరువు పనులు చేసినప్పుడు కానీ ఇట్లా పనులు చేసినప్పుడే బయటపడుతుందమ్మా? ఉంటుంది సార్. కంటిన్యూ ఉంటుందంటే అశ్రద్ధ చేయకూడదమ్మా. అది ఒక్కసారి ఎక్స్రే నడుముది ఒక్కసారి ఎక్స్రే చేయించుకొని నాకు పంపించే ప్రయత్నం చేయండి. ఒకసారి ఎక్స్రే చూసిన తర్వాత ఆయన ఫిజికల్గా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత కేవలం మజిల్ స్పాజం అయితే కనుక కొన్ని రకాల ఎక్సర్సైజ్లతోటే పూర్తిగా నార్మల్ అయిపోతారు. అది కూడా 3 months హిస్టరీ ఉందంటున్నారు కాబట్టి ఒకసారి డిజిటల్ ఎక్స్రే చేసుకొని నాకు కనిపించే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఓకే డాక్టర్, సో ఇందాక కాల్లో చెప్పారు 2 years నుంచి సఫర్ అవుతున్నాం కానీ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయలేదు అనేసి. చాలా మంది అలానే చేస్తుంటారు. అది ప్రాబ్లమ్ సివియర్ అయ్యేంత వరకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు, ఏదో పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో యూజువల్గా మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈ పాయింట్. ఇది ఏమవుతుందంటే మోర్ దాన్ 3 weeks కానీ 4 weeks కానీ 3 వారాల నుంచి 4 వారాల కన్నా కూడా ఒకే దగ్గర నొప్పి మళ్ళా రావడం, లేదంటే ఒకే పోస్చర్లో ఒంగోని లేచేటప్పుడు కానీ కూర్చొని లేచేటప్పుడు కానీ ఏదైనా బరువు పట్టుకొని తీసేటప్పుడు కానీ ఒకే దగ్గర పిన్ పాయింట్గా నొప్పి వచ్చి లాగినట్టు అనిపిస్తే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఫిజికల్గా ఒక్కసారి పరీక్ష చేయించుకోవాలి. దగ్గరలో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి SLR టెస్ట్ అని ఉంటుంది. సింపుల్గా కాలు మడిచి తీసి ఎక్సర్సైజ్ లాగా ఒక చిన్న టెస్ట్, అది ఒక 5 minutes కూడా పట్టదు. ఆ టెస్ట్లోనే మనకు తెలిసిపోతుంది నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, కేవలం మజిల్స్ పట్టేసినాయి అనేది తెలిసిపోతుంది. సో ఆ టెస్ట్ చేసుకొని దానికి తగినట్టుగా మెడిసిన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే పూర్తిగా నార్మల్ అయిపోతారు. అలా కాకుండా ఉన్న సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి అప్పటికప్పుడు టెంపరీగా ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ వేసుకోవడం, వీటిని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళే కొంది ఈ సివియారిటీ అనేది పెరుగుతుంది. మనం ట్రీట్మెంట్ చేయాల్సిన సమయం కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో కార్తిక్ గారు. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి కార్తిక్ గారు. నమస్తే అండి. అయితే మేడం మా మమ్మీ గారికి అండి, మా మమ్మీకి 2 months నుంచి మోకాలు పెయిన్ చేసిందండి. ఓకే, వాపులు ఏమైనా వస్తున్నాయండి? హలో, వాపు కొద్దిగా వచ్చిందండి. రైట్. ఒకే కాలు ఉందండి, 2 కాళ్ళు ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ ఒకటే కాల్ అండి. లెఫ్ట్ సైడ్ ఒకటే కాలు ఉంది. నడకలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఇది డెవలప్ అయిన దగ్గర నుంచి? కొద్దిగా లైట్ గా కుంటినట్టు ఇట్లా నడుస్తుందండి. బెండ్ అయి నడుస్తున్నారు. అవునండి. సో అది సంధివాతము అట్లాగే ఆమవాతం అంటాం. అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ ఏమైనా డెవలప్ అవుతుందేమో ఒకసారి చూసుకోవాలి. ఒకటి రొమాటిక్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉంటే జ్వరం వచ్చినట్టు అవ్వడం, ఒళ్ళంతా నొప్పులు రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. కేవలం సంధివాతం అయితే ఏమో మనకి శబ్దాలు రావడం, అంటే అడుగు వేసేటప్పుడు తీసేటప్పుడు కట్ మన శబ్దం రావడం, కొద్దిగా బెండ్ చేసేటప్పుడు నొప్పి ఎక్కువ రావడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అవి ఒక్కసారి ఆల్రెడీ టెస్ట్లు ఏమైనా చేస్తుంటే పాత రిపోర్ట్స్ తోటి ఒక్కసారి కలవమని చెప్పండి. ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక సింపుల్ ట్రీట్మెంట్ తోటి పూర్తిగా నార్మల్ అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి శారీరకంగా బరువు ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది చికిత్స అనేది. ఒకసారి ఆవిడని పూర్తిగా చెక్ చేసిన తర్వాత నేను వివరంగా చెప్తాను ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే డాక్టర్, సో ఈ సర్వైకల్ పెయిన్ కానీ లుంబార్ పెయిన్ కానీ రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజులు కానీ, లంబార్ కానీ, అట్లాగే మెడ దగ్గర కానీ స్పైనల్ స్ట్రెంథన్ చేసే ఎక్సర్సైజులు కొన్ని మనం ప్యాటర్న్ రెగ్యులర్గా పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో నార్మల్ పబ్లిక్కి ఇవన్నీ రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వాకింగ్ కానీ, జాగింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిలిండ్రిక్ లైఫ్ స్టైల్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, లేట్ నైట్ డిన్నర్స్, వీటితోటి ఏమవుతుంటే బాడీ అంతా కూడా ఈ సిలిండ్రిక్ లైఫ్ స్టైల్ తోటి ఆ మజిల్స్ స్పాజం రావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాని నుంచి ఫిజికల్ యాక్టివిటీ బ్యాడ్లీ నీడెడ్. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఒకవేళ ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని దగ్గరలో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తే కొన్ని ప్యాటర్న్స్ నేర్పిస్తారు. రెగ్యులర్గా ఈ మజిల్ స్ట్రెంత్ అవడం కోసం, సర్వైకల్ కానీ, లంబార్ కానీ, నడుము దగ్గర, మెడ దగ్గర ఉండే కండరాలు బలమవడం కోసం కొన్ని ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ డిజైన్ చేయడం జరిగింది. అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అవి తీవ్రంగా కాకుండా ఉండడంతో పాటు ఇంకా స్ట్రెంతన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్, సో ఓవరాల్గా సర్వైకల్ అండ్ లుంబార్ పెయిన్కి సంబంధించి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.